ఈ దినాన్ని మనం ఏం నేర్చుకోబోతున్నాం? దేవునిని ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించడం అని అంటే అబ్రహాము గారిని దేవుడు పిలవగానే ఆయన రావటం పెద్ద విషయం కాదు, ఆయన ప్రయాణం చేయటం అది విషయం కాదు. కానీ పిల్లల దేవునిని ప్రేమించాడనడానికి రుజువు అయి ఉన్నది. ఒకరు ఒక పని చేశారు అని అంటే ఆ పని వెనుక ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. ఒక పని చేశారంటే ఆ పని వెనుక ఉద్దేశము. అబ్రహాము దేవుని మాట విని అలా నడిచి వచ్చాడని అంటే కారణం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించాడు. లేకుండా ఏమన్నా చేయగలమమ్మా? ప్రేమించేటువంటి గొప్ప విషయం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమిస్తే అది ఎలా వ్యక్తపరచాలి? దేవుణ్ణి ప్రేమించే వారు ఏం చేస్తారు? ప్రేమను వ్యక్తపరుస్తారు. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు ఏం చేస్తారు? ఎందుకు మనం దేవుణ్ణి ప్రేమించాలి అని అంటే మనిషిగా మారినటువంటి వారు దేవుని ప్రేమిస్తారు. దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్పి నువ్వు పెదవులతో అంటే కాదు, వీరు తమ పెదవులతో నన్ను గణపరచరు కానీ హృదయం దూరంగా ఉందంట. పెదవులతోటి ఆరాధించడం నేర్చుకున్నారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే పెదవులతో వద్దు, నువ్వు పెదవులతోటి నన్ను ఆరాధించలే వద్దు. నువ్వు దేంతో ఆరాధించాలో తెలుసా? హృదయంతోటి ప్రేమించడం. ఐఎమ్ క్రిస్టియన్, నేను క్రైస్తవుని అని చెప్పి చెప్పుకోవటం కాదు, పెదవులతో చెప్పుకోవటం. వాళ్ళు నిన్ను అడగాలి, మీరు క్రిస్టియనా బ్రదర్, మీరు క్రిస్టియనా సిస్టర్, మీరు క్రిస్టియనా? అవునండి, మీరు క్రిస్టియన్స్. ఒక దొరగారు సమాధి, ఆ సమాధి వెనకున్నటువంటి చరిత్రను మనం గమనిస్తే అటువంటి మందిరాన్ని నిర్మించారు. దేవునికి మహిమ కలుగును గాక. 200 ఎకరాల పైన ఘన చరిత్ర ఉన్నటువంటి ఆ రామాయపట్నం అనేటువంటి ప్రాంతంలో గొప్ప మందిరం కట్టారు. అలాంటి గొప్ప కట్టడం కట్టి ఆ పిల్లలందరూ కూడా బైబిల్లో విద్య నేర్చుకోవడానికి వాళ్ళకి బిల్డింగ్లు, తోటలు, పచ్చటి గడ్డి ఆడ ఇంగ్లాండ్ లో ఉన్నట్టుగా అన్ని తయారు చేసిపోయారు. అంటే ఇప్పటికీ కూడా విశాలమైనటువంటి స్థలము, విశాల ప్రదేశము దేవుణ్ణి ఆరాధించడానికి ఆ సన్నిధిలోకి వెళ్తే చాలు మనసు హాయిగా ఉంటుంది. ఇట్లాంటి గొప్ప ప్రాంతాన్ని సృష్టించాడు చూసారా? ఆయన సమాధి అది. ఎంత ప్రయాసపడి ఉంటాడమ్మా. అక్కడెక్కడో ఇంగ్లాండ్ దేశంలో నుండి పుట్టి వాళ్ళకి చుట్టాలు లేరమ్మా, అక్కడ వాళ్ళకి బంధువులు లేరా, వాళ్ళకి ఇల్లు లేదా, వాకిలు లేదా, ఉన్న ఆస్తిపాస్తులు లేవా, అన్ని వదిలిపెట్టి అక్కడ అమ్మి ఇక్కడ కొని ఇక్కడ విశ్వాసులను బలపరచాలని చెప్పి అనేకులు తర్ఫీదు పొందడానికి ఒక తర్ఫీదు వేదాంత విద్యను అక్కడే ప్రవేశపెట్టారు. అక్కడే హాస్పిటల్ కట్టారు, అక్కడే బడి కట్టారు, అక్కడే అన్ని కట్టేశారు. ఆయన చనిపోయి ఆయన సమాధి ఉంటే ఆ సమాధి వెనక ఏం కనిపిస్తుందో చెప్పండి? ఏం కనిపించదమ్మా? దేవుని ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. నీతో గడిపే ప్రతిక్షణము నీతో గడిపే ప్రతిక్షణము
ప్రేమించడం, ఆయన రుచి చూశాక ఆయన ప్రేమించడం ప్రారంభించారు. ఎలా ప్రేమించారనంటే సొంత ఊరిని వదిలేశారు, ఖండాలు దాటి వచ్చారు. ఎంత ప్రయాసపడ్డారు చూడండి. టౌన్లలో చూస్తే, చెన్నై అటు సైడ్ కానీ చూస్తే గొప్ప గొప్ప సమాధులు మంచి కాస్ట్లీ స్టోన్స్ తోటి కట్టి ఉన్నారు. ఏం చేశారో తెలియదు, కానీ ఆయన ఊరిలో వచ్చి చనిపోతే అక్కడ సమాధి కట్టారు. చూడండి, ఏ రాయితో సమాధి కట్టారు అనేది ముఖ్యం కాదు, ఏం చేసి మరణిస్తే ఆ ప్రాంతంలో పూడ్చిపెట్టారు. ఎక్కడో ఇంగ్లాండ్లో సమాధులు ఎట్లా ఉంటాయి, అన్ని పాలరాకులతోటి మంచి పుష్పగుచ్చాలు పెట్టి ఉంటారు. ఎడిపోతే చిల్లాకులు యాపాకులతోటి నిండి ఉంది. దేవుణ్ణి ప్రేమిస్తే భక్తులు అలా జీవించారు. దేవుణ్ణి ప్రేమించినటువంటి వారైతే పిల్లరా అనేకులను విశ్వాస మార్గంలో నడిపించడానికి వారు సిద్ధపడి ఉంటారు. నిజంగా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటే అలాగ బ్రతుకుతాం. ఎప్పుడు మనము దేవుడు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు కాదు, భక్తులే చేస్తారో తెలుసా, దేవుని ప్రేమించినటువంటి వారు తమ ఆస్తులను సైతం దేవునికి సమర్పించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇలానే దేవుని ప్రేమించినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఎవరెవరు ఉన్నారో చూద్దామా? చూడండి, బైబిల్ గ్రంథంలో 109వ సంకీర్తన 4వ వచనాన్ని చదువు. నాకు వచ్చిన ప్రతిఫలం ఏంటిదో తెలుసా? ఏమొచ్చిందంటమా? నా మీద పగబట్టి ఉన్నారు. దేవునిని ప్రేమించినటువంటి వారి మీదకి ప్రియులరా పగ వచ్చిందట, మనుషులు పగ. ఇలాంటి సమయంలో దావీదు ఏం చేయాలి? దేవుని వదిలిపెట్టేసేయాలి. నువ్వు ప్రేమించమన్నావు, నేను ప్రేమిస్తున్నాను, కానీ నా మీదకి వారు పగబట్టి ఉన్నారు. నా మీదకి గ్రాహం స్టెయిన్ ఉన్నాడు. గ్రాహం స్టెయిన్ ఈయన కూడా విదేశాల నుండి ఒరిస్సా, గుజరాత్ ఆ ప్రాంతాల్లోకి వచ్చి పరిచర్య చేస్తూ ఉంటే సువార్త ప్రకటించడానికి ఇక్కడికి వస్తే నిద్రపోతూ, ఇల్లు లేక నిద్రగా సువార్త ప్రకటించి కారులో నిద్రపోతూ ఉంటే పెట్రోల్ పోసి తగలబెట్టేశారు తన బిడ్డను, తండ్రిని. వాళ్ళ భార్య అనింది, నా భర్తను చంపినటువంటి వారిని మీరు ఏం శిక్షించకండి, మేము వచ్చింది ప్రేమను ప్రకటించడానికి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడితే మనిషిలోనే ఎలా మారుతారంటే ఇలా మారుతారు. వాక్యము మనిషిని మార్చివేస్తుంది. గ్రాహం స్టెయిన్ యొక్క భార్య, ఆమె చూడండి ప్రియులరా, నా భర్తను చంపినటువంటి వాళ్ళు, నా బిడ్డను చంపినటువంటి వాళ్ళు ఏమి శిక్షించబాకండి. ఎక్కడ చూసారో తెలుసా? ఎక్కడ చూసారు ఈ ప్రేమ? తండ్రి వీరేం చేయించున్నారో అక్కడ నేర్చుకున్నారు. దేవుని ప్రేమించడం అక్కడ నేర్చుకున్నారు. ఈ లోకంలో మనం చూస్తే చిన్న చిన్న వాటికి దేవుణ్ణి విడిచిపెడతాం. పౌలు గారిని జ్ఞాపకం చేసుకో, బ్రతికితే నేను క్రీస్తు కోసం, చావైతే నాకు మేలు. భక్తులు దేవుణ్ణి ప్రేమిస్తే ఇలాంటి తీర్మానాలు చేసుకుంటారు. పెదవులతోటి కనపరిస్తే ఆయనకి ఇష్టం ఉండదమ్మా, పెదవులతోటి ఆరాధిస్తే ఆయనకి ఇష్టం ఉండదు. హృదయంలో నుండి రావాలి. ఇదిగో మిక్కిలి దీనుడైనటువంటి సహోదరునికి నువ్వు గాని చేస్తే ఎవరికి చేసినట్టు? నాకు చేసినట్టుగా. ఇలా ప్రేమించడం నేర్చుకోవాలి దేవుని. ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియులరా, దావీదు ఎలా ప్రేమిస్తున్నాడంటే, నన్ను ఎంతైనా మీరు చేసుకోండి, నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి నా సహోదరులను ప్రేమిస్తున్నాను. మరి దావీదు ఏ సహోదరుని ప్రేమించాడు? చూడండి, 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనము. నా సహోదరుడా యోనాతానా,
ఆ, అతి మనోహరుడైంటివి నీ నిమిత్తము బహుశోకమును నందుచున్నాను. దావీదు తన స్నేహితుడైనటువంటి యోనాతానుని ప్రేమిస్తూ ఉన్నాడు. యోనాతాను ఎవరు? దావీదు శత్రువు కుమారుడు, సౌలు కుమారుడు. అలాంటి శత్రువు కుమారుడు చనిపోతే మనమైతే ఏమనుకుంటామమ్మా? దావీదు ఏమంటున్నాడో తెలుసా? నా సహోదరుడా, దావీదు దేవుని ప్రేమించాడమ్మా. ఎంత ప్రేమించాడంటే, ఆయన ప్రేమిస్తే శత్రువులను ప్రేమించే మనసు వస్తుంది. నువ్వు కానీ నీ సహోదరుణ్ణే నువ్వు ప్రేమించలేకపోతే, నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళనే నువ్వు గౌరవించుకోలేకపోతే, నీకు చిన్న హాని చేసిన హాని కాదు, చిన్న మాట అంటేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావే, ప్రేమించలేకపోతున్నావే. దావీదు దేవుని ప్రేమిస్తే ఆయన చూపిస్తున్నాడు అనేకులకు. నా సహోదరుడు యోనాతాను, నీ మీద నేను ఎంత వింతైన ప్రేమ. దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించడం నేర్చుకుంటే దేవుని కొరకు సమస్తం వదిలిపెట్టాలి. కానీ ఇలాంటి పాపిష్టి కార్యాలు చేస్తూ ఉంటే దేవుడు క్షమిస్తాడా? ఇన్ని సంవత్సరాలలో ఏం నేర్చుకున్నావు నువ్వు? ఇదేనా నువ్వు నేర్చుకుంది? నీ కుటుంబానికి అపనమ్మకస్తులుగా జీవించడానికా? నీ కుటుంబాన్ని నలుగురిలో నవ్వులు పాలు చేయడానికా ఇలాంటి కార్యక్రమాలు? నమ్మకంగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కావాలి. దేవుణ్ణి ప్రేమిస్తే ఇలా ఉండరు. దేవుని ప్రేమిస్తే గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే గొప్పదంట. అలాంటి భార్య కావాలి, అలాంటి స్త్రీగా ఉండాలి. గుణం లేదు. గుణం ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది గుణం? జ్ఞానం నుండి వస్తుంది. ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందమ్మా? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే ఆడొస్తుంది. భయం ఉండాలి, భక్తి ఉండాలి, ఆయనను ప్రేమించాలి. అందుకే ప్రియులారా, మనుషులు ఎలా ఉండాలంటే దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. ఒకదానికి ఒకటి లింక్ అమ్మా. నువ్వు దేవుని బాగా ప్రేమించడం నేర్చుకుంటే ఎవరు ప్రేమిస్తావు? చేసిన పొరపాటు సరిదిద్దుకున్నాడు. దావీదు దక్షిణతోటి పాపం చేస్తే తప్పును సరిదిద్దుకున్నాడు, నష్టం కోల్పోయాడు, చివరికి సరిదిద్దుకున్నాడు. ఇప్పుడు ఎవరిని ప్రేమించడం నేర్చుకున్నాడో తెలుసా? శత్రువులను ప్రేమించడం, అనేకులను అందరినీ సమానంగా ప్రేమించడం నేర్చుకున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మొదటి నెలలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. నువ్వు దేవుని ప్రేమించడం నేర్చుకోకపోతే లోకాన్ని ప్రేమిస్తావు. దేమా లోకాన్ని ప్రేమించాడు. ప్రియులారా, గెహాజీ లోకాన్ని ప్రేమించాడు. ఇస్కరియోతు లోకాన్ని ప్రేమించాడు. సంసోను లోకాన్ని ప్రేమించాడు. దావీదు ఒకప్పుడు లోకాన్ని ప్రేమించాడు. ఇలా ప్రేమిస్తే నష్టం ఎదురు చూస్తూ ఉంటుంది, చెడ్డ పేరు వస్తుంది, సాక్ష్యం దెబ్బతింటుంది, నీ బ్రతికే అన్యాయం అయిపోతుంది.